హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా. ఇక అప్పుడే వాళ్ళ నాన్న కోసం ఇంకా ఇద్దరు వస్తారు. అది జగదాత్రిలోని కాచిపూచి ఇద్దరు విడాకుల కోసం వస్తారు. ఈజీ, చాలా ఈజీ అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, ఆ గదిలో ఉన్నారు, మీరు వెళ్ళండి, ఆఫీస్ రూమ్లో ఉన్నారు అని అంటూ చెప్పగానే సరే ఇక్కడ చాలా ఈజీ పద అనేసి ఇంకా కాచిబూచి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అలా వెళ్ళేసరికి ఇక అప్పుడే ఎవరమ్మా వాళ్ళు అని అంటూ శరణ్య అడుగుతుంది. అలా అడిగేసరికి మీ నాన్న ఒకటి పెట్టాడు కదా ఈజీ అని చెప్పేసి దానికోసం వచ్చారమ్మా అని అంటూ వాళ్ళ అమ్మ చెప్తుంది. అలా చెప్పేసరికి శరణ్య అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా విడాకుల కోసం కదా అని చెప్పి అక్కడ నుంచి కెమెరా తీసుకొని ఫాస్ట్గా బయలుదేరి వాళ్ళ నాన్న గదిలోకి వచ్చేస్తూ ఆఫీస్ రూమ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక అప్పుడే శరణ్య అక్కడ వచ్చి వెనక నుంచి నిలబడి చూస్తూ కెమెరా ఆన్ చేస్తుంది ట్రైపాడ్కి పెట్టి. ఇక అప్పుడే కాచిపూచి ఇద్దరు మాట్లాడుకుంటూ తనని బెదిరిస్తూ ఉంటాడు. బూచి కాచిని చూడవే, కూర్చో, ఇలా కూర్చో, నోరు మూసుకో, ఏం మాట్లాడొద్దు అని అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లాయర్ విశ్వనాథం గారు అని అంటే నేనే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అంటే మీరు పెట్టిన ఈ ఈజీ కాన్సెప్ట్ చాలా బాగుందండి అని అంటాడు. అప్పుడే అవునా, అసలు మీ సమస్య ఏంటి, మీరిద్దరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అంటూ విశ్వనాథం అడిగితే మాకిద్దరికి డైవర్స్ కావాలండి, అందుకే వచ్చాం అని అంటూ చెప్తాడు. అలా చెప్పేసరికి ఏ డైవర్స్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు అంటే ఇక అప్పుడే అది అని ఇలా కాచి చెప్పబోతూ ఉంటే బూచి హేయ్ నోర్ముయ్ అని అంటాడు. ఇక అప్పుడే తను సైలెంట్గా ఉంటుంది. వెనక నుంచి శరణ్య రికార్డ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ అమ్మ కూడా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటాడు విశ్వనాథం, మీరిద్దరూ డైవర్స్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారో చెప్పండి అని అంటే అది నేను డైవర్స్ తీసుకోవాలి అనటానికి కారణం ఉంది లాయర్ గారు అని అంటూ చెప్తాడు. ఏంటి కారణం ఏంటో చెప్పు అని అంటే అది నేను ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను అంటే మరి జాబ్ చేస్తే సమస్య ఏంటి, తను ఏం చేయట్లేదా, ఖాళీగా ఉంటుందనే అని అంటూ విశ్వనాథం అడిగితే లేదు తను కూడా జాబ్ చేస్తుంది, ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అని చెప్పి వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలని ఒక పెద్ద మనిషి చెప్పాడు కదా, అందుకే తనకు కూడా జాబ్ పెట్టించాను నేను. నాకు ₹1,00,000 వస్తే తనకి 30,000 వస్తాయి. ఆ బోడి 30,000 వేసుకొని ఏదో మొహం వేసుకొని నన్ను క్వశ్చన్ చేస్తుంది. ₹1,00,000 సంపాదించే నన్ను క్వశ్చన్ చేస్తే ఊరుకుంటానా అని అంటే నేను క్వశ్చన్ చేస్తుందని విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా అంటే లేదు అని అంటే నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పార్టీ అడుగుతారు, ఏదో పార్టీ చేసుకొని మందు తాగితే తప్పేంటి చెప్పండి, మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు నేను పార్టీ ఇవ్వాలి కదా, అందుకని నేను పార్టీ చేసుకుంటున్నానే ఈ ఏదో మొహం వేసుకొని నన్ను పార్టీలకు వెళ్ళొద్దంటది, ఇలా నాకు కండిషన్స్ పెడుతుంది, ఏదో 30,000 జీతం పెట్టుకొని నాకు ఇలాంటి కండిషన్స్ పెడుతుందా, అందుకే దీనికి విడాకులు ఇచ్చేస్తాను అని అంటూ బూచి అంటాడు. అప్పుడు కాచి ఏంటండి రోజు పార్టీనే కదా ఒక్కరోజు అంటారేంటి అని అంటే నువ్వు నోరు ముయ్యమని చెప్పానా, నోరు ముయ్యి అని అంటూ బెదిరిస్తూ ఉంటే అమ్మా వీళ్ళది చాలా పెద్ద సమస్యే, అసలు చూస్తుంటే ఆమె చాలా అమాయకురాల్లా ఉంది కదమ్మా అని శరణ్య అంటే అవునే వీడే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని శరణ్య వాళ్ళ అమ్మ అంటుంది. ఇక అప్పుడే మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు బూచి, ఇది కావాలని నన్ను ఇబ్బంది పెడుతుందండి, ఒకరోజు నా ఫ్రెండ్స్ అడుగుతారు కదా తాగదామని చెప్పి వాళ్ళతో వెళ్తాను, ఇంకా సోమవారం ఒకరోజు అంటాడు, ఇంకొకడు వచ్చి ఇంకొక రోజు అంటాడు, వాడు ఇంకొక వారం వచ్చినప్పుడు వాడితో వెళ్ళాలి కదా, వాడితో వెళ్ళావు నాతో రాలేదని చెప్పి వాడు ఫీల్ అవుతాడు కదా, అలా రోజు ఒక ఫ్రెండ్ వస్తుంటే రోజు ఒకరితో పార్టీ చేసుకుంటున్నాను, తప్పేముంది చెప్పండి అని అంటూ బూచి అంటాడు. అలా అనేసరికి రోజు ఇలా పార్టీ అయితే కష్టం కదా అంటే మీరు కూడా అలాగా మాట్లాడతారేంటండి, కష్టం ఎలా అవుతుంది చెప్పండి అని అంటూ చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అప్పుడు తను ఏడుస్తూ ఉంటుంది. కాచి ఏడుస్తూ ఉంటే బూచి బెదిరించి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే నా ఫ్రెండ్స్ నాకేమైనా అయ్యిందంటే నా ఫ్రెండ్స్ వస్తారు, అంతేకాదు ఫ్రెండ్స్ కంటే ఈ లోకంలో ఎక్కువేముంది చెప్పండి, ఆఫ్టర్ ఆల్ ఇది పెళ్ళాం, ఇంట్లో పడి ఉండాల్సింది, ఏదో పోనీలే అని జాబ్ పెట్టిస్తే నన్నే ఇట్లా మాట్లాడుతుందా, అందుకని దీనికి విడాకులు ఇచ్చేస్తాను, మీరు చాలా ఈజీ అని కాన్సెప్ట్ పెట్టారు కదా ఈజీగా చేసేసేయండి, దీనికి విడాకులు ఇచ్చేస్తే పీడ పోతుంది అని అంటే ఇంకా అప్పుడే శరణ్య కెమెరా తీసుకొని ముందుకు వచ్చి పెడుతుంది. అలా పెట్టేసరికి ఒక్కసారిగా బూచి షాక్ అయిపోతాడు, ఇదేంటి ఈ అమ్మాయి ఎవరు కెమెరా పెడుతుంది అని అంటే ఈ అమ్మాయి శరణ్య యూట్యూబర్ నా కూతురు అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా శరణ్య గారు మీరా, మీ వీడియోస్ చూస్తుంటామండి,
నేను నా ఫ్రెండ్స్ చాలామంది ఫాలో అవుతాం, మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఫాలో అవుతుంటాం తెలుసా అని అంటూ ఉంటే, ఓ అవునా, థ్యాంక్ యూ అని అంటూ చెప్తుంది శరణ్య. అప్పుడే ఇలా శరణ్య వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉంటుంది కదా, తను కూడా వీళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా శరణ్య అడుగుతుంది, అవును ఇందాక మీరేమన్నారు, మీ ఫ్రెండ్స్ నీకు అన్నిటికంటే ఎక్కువ అన్నారు కదా అని అంటే, అవును అని అంటూ చెప్తాడు బుజ్జి. అయితే ఇప్పుడు మీ పెళ్ళాం కంటే వాళ్ళే ఎక్కువ నీకు అని అంటే, అవును అని చెప్తే, జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేసిందని మిమ్మల్ని విడాకులు ఇచ్చేస్తానంటే ఎలా చెప్పండి అని అంటే, అది కాదు సిస్టర్, మరి రోజు టార్చర్ పెడుతుంది కదా అని అంటే, అసలు మీరు మందు తాగితే మీకేమవుతుంది, రోజు తాగడం వల్ల మీకేమవుతుంది చెప్పండి అంటే, నాకేమవుతుంది, ఏం కాదంటే, లేదు ఆరోగ్యం పాడవుతుంది. సరే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే నీకు చాలా ఇష్టం కదా, వాళ్ళ కోసం నువ్వేదేదో చేసేస్తున్నావు కదా, అయితే చెప్తా విను. అయితే ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది, బ్లడ్ పోతుంది, చాలా బ్లడ్ అవసరం ఉందని డాక్టర్స్ చెప్పారు. అయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎవడైనా బ్లడ్ ఇస్తాడేమో ఒకసారి అడుగు, నువ్వు ఆపదలో ఉంటే నీకు హెల్ప్ చేసేవాళ్ళే కదా నీ ఫ్రెండ్స్ అని అంటూ శరణ్య అంటే, అవును నా ఫ్రెండ్స్ నాకు ప్రాణమైనా ఇస్తారు అంటే, ప్రాణం అక్కర్లేదు, జస్ట్ బ్లడ్ ఇవ్వమని చెప్పు, రోజు నీతో తాగుతున్నారు, రోజు నీతో ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఒకసారి బ్లడ్ ఇవ్వమని చెప్పు, ఇస్తారేమో చూద్దాం అని అంటే, సరే ఇప్పుడే చేస్తా, నా ఫ్రెండ్స్ ఏమనుకున్నారు, పంపించేస్తారు, ఇప్పుడే బ్లడ్ తీసుకొచ్చి ఇస్తారు అని అంటూ చెప్తూ వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాడు. ఇక రే నాకు యాక్సిడెంట్ జరిగిందిరా, కొంచెం బ్లడ్ అవసరం ఉందంట, నాది ఓ పాజిటివ్, తొందరగా బ్లడ్ తీసుకురారా, వచ్చి నాకు తొందరగా బ్లడ్ ఇవ్వరా అని అంటే, ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా వాడు ఏమంటాడో తెలియదు కానీ ఫోన్ పెట్టేస్తూ ఇక మొహం ఇలా పెట్టుకొని సరైన వైపు చూస్తూ ఉంటే, ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు, సరే వాడు ఇవ్వలేదు కదా ఇంకొకరికి చేస్తానుండు అనేసి మళ్ళీ ఇంకొకరికి ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా చెప్తాడు, నాకు యాక్సిడెంట్ అయిందిరా, బ్లడ్ పోతురా, నాకు బ్లడ్ అవసరం అంట తొందరగా అని అంటాడు. ఇక వాళ్ళు కూడా ఏదో చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అప్పుడు ఇంకొకరికి చేస్తాను, వీడు కూడా ఇవ్వలేదు అనేసి ఇంకొకరికి చేస్తే ఇంకా వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏదో చెప్తారు, ఇంకా ఏడ్చుకుంటూ చెప్తాడు మరి బూచి, నాకు బ్లడ్ కావాలరా, బ్లడ్ పోతుంది, నాకు చాలా బ్లడ్ పోయింది, ఓ పాజిటివ్ రా, తొందరగా వచ్చి బ్లడ్ ఇవ్వరా అని అంటూ అడిగితే ఇంకా వాళ్ళు ఏదో చెప్పి పెట్టేస్తారు, ఎవరు బ్లడ్ ఇవ్వరు, ఏంటి ఎవరు బ్లడ్ ఇవ్వట్లేదు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ చెయ్యు ఇలాగే చెప్తారు, కానీ నీ ఆరోగ్యం పాడైనా నీకేమైనా సమస్య వచ్చిందన్నా నీకు హెల్ప్ చేసేది ఎవరు, నీ భార్య కదా, నీ భార్య కాకుండా నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, సడన్గా నువ్వు పోయావు అంటే అని అంటే, అదేంటండి అంత మాట అనేసారు అంటే, అదే నువ్వు పోతే ఎవరు బాధపడతారు, నీ ఫ్రెండ్స్ వచ్చి బాధపడతారా, నీకోసం నీ ఫ్రెండ్స్ వచ్చి ఆలోచిస్తారా, అసలు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నావు, నీ ఫ్రెండ్స్ కోసం పెళ్ళాన్ని వదిలేసుకుంటాను అంటున్నావు, రేపు పోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఏమీ చేయరు, ఇలా కనీసం బ్లడ్ కూడా ఇవ్వలేని వాళ్ళు నువ్వు చచ్చాక ఏమైనా చేస్తారా, అదే నీ పెళ్ళామైతే తన జీవితం పోతుంది, పెళ్ళి అవ్వకముందు తనకి ఎలాంటి బాధ్యతలు ఉండవు, అమ్మ నాన్న దగ్గరే సంతోషంగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత భర్తే ప్రపంచం అనుకుంటుంది, అలాంటి భర్త నువ్వే బాధ పెట్టి నువ్వే తనని వెళ్ళిపోమంటే తన జీవితం ఏమైపోతుంది, ఒక్కసారి పెళ్ళైపోయి అంతా అయిపోయి ఇంకా పెళ్ళైపోయిన ఆడదానికి ఇంకేముంటుంది, తనని వదిలేస్తే తన పరిస్థితి ఏంటి, పెళ్ళై భర్త వదిలేసిన ఆడదాని పరిస్థితి సమాజంలో చాలా నీచంగా ఉంటుంది, అలాంటి నువ్వే నీ భార్యని నీచమైన పరిస్థితికి తీసుకెళ్తావా, ఈరోజు నీ పెళ్ళాం ఏమడిగింది, నువ్వు తాగకుండా ఆరోగ్యంగా ఉండాలని కదా, రోజు తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది, అందుకే కదా నీ భార్య అలా నీకోసం బాధపడుతుంది, అదే నీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడతారా, బాధపడరు కదా అని అంటూ చెప్తే అప్పుడు పెద్ద గుణపాఠం అవుతుంది పూచికి, అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు కాచి అలా చూస్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను చెప్పే మాటలకి. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శరణ్య, చూడు నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉంటే మీరిద్దరూ మీ కుటుంబం అంతా బాగుంటుంది, ఒకవేళ నువ్వు నీ భార్యని కాదనుకున్నావనుకో దాని పరిణామాలు వేరేగా ఉంటాయి తెలుసా అని అంటే, ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు బూచి. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, సరే మీ వీడియోని తీశాను, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, నువ్వు చూస్తావు, మీ ఫ్రెండ్స్ అంతా చూస్తారు కదా, చూడండి అంత నీ గురించి తెలుసుకుంటుంది, నీ గొప్పతనం గురించి కూడా తెలుస్తుంది కదా అని అంటే, ఇంకా వద్దు వద్దు అలా ఏమీ పెట్టొద్దు ప్లీజ్ అని అడిగితే, ఎందుకు పెట్టొద్దు అంటున్నావు, నువ్వనుకున్నదే కదా, వీడియో తీసుకో అని చెప్పి కూర్చున్నావు కదా అంటే, లేదు మా పరువు పోతుంది, ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు అనేసి దండం పెట్టి ఇంకా లేచి ఇంకా తన భార్యను తీసుకొని వాళ్ళిద్దరూ ఒక్కటైపోయి వెళ్ళిపోతారు. ఇక
ఇక వాళ్ళమ్మ శరణ్య వాళ్ళ అమ్మ వచ్చి చాలా హ్యాపీగా దగ్గరికి తీసుకొని శరణ్యని ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళ నాన్న అంటాడు, ఇదేంటమ్మా ఈసారైనా ఈ కేసుని అడ్డు పెట్టుకొని మంచిగా డబ్బులు లాగుదాం అనుకుంటే ఈసారి కూడా నువ్వు ఇలా చేసేసావేంటి అని అంటే, నాన్న మీరు అలా మాట్లాడకండి, పాపం వాళ్ళ జీవితాలు కదా అంటే అప్పుడు శరణ్య వాళ్ళ అమ్మ అంటుంది, అవును మీకు డబ్బులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తాయి, పాపం వాళ్ళ జీవితం పోతే వస్తుందా, డబ్బుల కోసం ఒకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయటం అని అంటూ వాళ్ళ అమ్మ అంటుంది. శరణ్య వాళ్ళ అమ్మ, నా కూతురు ఎంతో గొప్పది, చూసారా ఎంత గొప్ప పని చేసిందో అని అంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ సిస్టర్ శరణ్య సిస్టర్ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, నాన్న మీకు శరణ్య మొత్తం అంతా డబ్బులు రాకుండా చేసిందని ఫీల్ అవుతున్నారా అని అంటూ ఉంటే, మరి ఏంటమ్మా చూడు ఒక కేసు కూడా నన్ను గెలవనివ్వట్లేదు, అందరినీ ఇలా కలిపి పంపించేస్తుంది, నాకు మాత్రం పని లేకుండా చేసేస్తుంది అని ఇంకా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఆ తర్వాత ఆనంద ఇంకా అక్కడికి వాళ్ళ షాప్కి వచ్చేస్తారు. ఇక అక్కడ మీటింగ్ ఉంటుంది కదా, అందరూ మీటింగ్ దర్శన్ కూడా వచ్చేస్తాడు. ఇక అప్పుడే లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి హాయ్ చెప్పి మాట్లాడుతూ ఇంక లోపలికి వచ్చి పూజ చేసుకుంటుంది. ఆనంద పూజ చేసి దండం పెట్టుకొని, నా కొడుకు మొదటిసారిగా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు, వాడు సక్సెస్ అవ్వాలి, మా కుటుంబం సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఉన్న అందరూ ఫ్యామిలీస్ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఆనంద దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వెంటనే దర్శన్ వెళ్దామా అని అంటే, ఇక అప్పుడు దర్శన్ కూడా దండం పెట్టుకొని, నా ప్రజెంటేషన్ ఫస్ట్ టైం ఇస్తున్నాను, అమ్మ వాళ్ళందరికీ నచ్చాలి, మెయిన్ అందరికంటే అమ్మకి చాలా నచ్చాలి అని దర్శన్ దండం పెట్టుకొని అలా వెళ్తూ ఉంటే అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఫోన్ రాగానే ఇక అది అలా చూస్తూ, అమ్మ నువ్వు వెళ్తూ ఉండు నేను వస్తా అంటే, ఏ తర్వాత మాట్లాడొచ్చురా అని అంటూ అనేసరికి, లేదమ్మా అది వదలదు అని అంటే, ఏది అని అంటూ సీరియస్గా అంటంతో, అది అంటే ఫోన్ కట్ అయ్యేదాకా జస్ట్ మాట్లాడి వస్తాను ప్లీజ్ అని అంటూ చెప్తే అప్పుడు సరే అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ మాట్లాడతాడు. ఇక హాయ్ ఏం చేస్తున్నావు అని అంటే, అమ్మతో వచ్చాను, ఈరోజు ప్రజెంటేషన్ ఉందని చెప్పా కదా అని అంటే, అవును అందుకే నేను నీ ప్రజెంటేషన్ విందామని, నువ్వు నాకు వినిపించాలి, ఫోన్ పెట్టేయద్దు అని అంటే, మరి అందరూ ఉంటారు కదా అంటే, ఎలాగైనా నాకు వినిపించు ప్లీజ్, ఫోన్ కట్ చేయొద్దు అని అంటే, సరే అని చెప్పేసి లోపలికి వస్తాడు. ఇక తను ఆనంది రాగానే అందరూ లేచి నిలబడితే, ఎన్నిసార్లు చెప్పాను మీలాగా నేను అందరిలో ఒకదాన్ని, నా కోసం అందరూ లేచి నిలబడకూడదని చెప్పాను కదా, ప్లీజ్ ఇంకెప్పుడు నిలబడొద్దు అనేసి అందరూ కూర్చుంటారు. ఇక అప్పుడే దర్శన్ వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇక అలా ఆనంద మాట్లాడుతుంది ఇంకా అక్కడ బిజినెస్ గురించి, అందరికీ బోనస్లు పెంచటం అవన్నీ గ్రేట్గా చేసి అన్నీ మాట్లాడితే అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత దర్శన్ని అంటుంది, దర్శన్ నువ్వు ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పావు కదా చెప్పు అని అంటూ ఆనంద అనేసరికి సరే అని చెప్పేసి దర్శన్ స్టార్ట్ చేస్తాడు. చెవులో అలా బ్లూటూత్ పెట్టుకొని తన ఫ్రెండ్కి వినిపించేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తను స్టైల్గా ఇలా ఓవర్ యాక్షన్లా మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆనందకి కోపం వచ్చినట్టుగా ఫేస్ సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తను మొత్తం అందరి చుట్టూ తిరుగుతూ అలా ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.